నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నానండి. బీట్ చైన్స్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకి హైదరాబాద్ లో ఓవరాల్ గా 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. రైట్ నో నేను మలక్పేట్ బ్రాంచ్ నుంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. స్టోర్ విజిట్ చేశారంటే కంప్లీట్ కలెక్షన్ చూడొచ్చండి. అండ్ మన దగ్గర శ్రావణ మాసం ఆఫర్ కూడా రన్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఆల్ మీరు గోల్డ్ కనుక చూస్తున్నారంటే VA మనకి 9.9% నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే నో మేకింగ్ ఛార్జెస్. డైమండ్ కనుక చూస్తున్నారు అంటే పర్ క్యారెట్ మనకి 51,999 నుండి స్టార్ట్ అవుతాయండి. సిల్వర్ ఆర్టికల్స్ పైన అయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి చూస్తున్నారు కదా, August 7th నుంచి 31st వరకు మాత్రమే అప్లికబుల్. ఆల్ ద 4 బ్రాంచెస్ లో అప్లికబుల్ గా ఉన్నాయండి ఈ ఆఫర్. అండ్ మన జేఎన్టీయూ బ్రాంచ్ ఏదైతే ఉందో మనకి యానివర్సరీ సేల్ కూడా రన్ అవుతుంది. 30, 31st అండ్ 1st సెప్టెంబర్. ఆ యానివర్సరీ కారణంగా సో మీరు ఎంతైతే గోల్డ్ పర్చేస్ చేస్తారో మీకు అంతే సిల్వర్ కూడా లభించబోతుంది అనమాట. అది కూడా ఓన్లీ 3 days. సో డూ విజిట్ ఆ స్టోర్. ఈ రోజు కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు బీట్ చైన్స్ అన్నాను కదండి, బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, పై నుంచి ఇవంతా కూడా గోల్డెన్ బాల్స్ లాగా వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఇలా గ్రీన్ బీడ్స్ అనమాట, అంతా కూడా ఎమరాల్డ్ స్టైల్ బీడ్స్ వస్తున్నాయి. అండ్ అలాగే కోరల్స్ కూడా కనబడుతున్నాయి. ఒకటి మధ్యలో ఎమరాల్డ్ వస్తే 2 గోల్డెన్ క్యాప్స్ వచ్చేసి అటు ఇటు మళ్ళీ కోరల్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇలా నక్షి బాల్స్ వస్తున్నాయి అనమాట. సో చైన్ అంతా ఇలాగే రన్ అవుతూ వస్తుంది. పెండెంట్ మాత్రం చూస్తున్నారు కదా, చాంద్ లాగా చక్కటి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి మధ్యలో అమ్మవారి రూపం, కిందంతా కూడా రోజ్ ఫ్లవర్స్, ఇది కూడా కోరల్స్ తో వచ్చేసింది. బ్యాంగిల్స్ చూడండి, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ తీసుకున్నాం. పైన మనకి పర్ల్స్ కూడా స్టడ్డెడ్ గా చాలా బాగా కనబడుతున్నాయి. మనకి యూనిక్ గా ఉంటుందండి వెరైటీ. రెగ్యులర్ పెండెంట్స్ లా అస్సలు కనిపించదు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 28 grams ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 22 grams పడుతుంది. మీకు ఇక్కడ మాకు ఎమరాల్డ్స్ కాకుండా రూబీస్ కావాలి, లేదా కొందరికి డిఫరెంట్ బీడ్స్, నవరత్న బీడ్స్ అలా కూడా కావాలి అని అంటూ ఉంటారు. అలా ఏదున్నా 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ తో వచ్చేసింది. యాంటిక్ గా ఉంటుంది అనమాట కంప్లీట్ గా. పైన చైన్ అయితే చూసేద్దాం. మనకి ఒకటి ఎమరాల్డ్ బీడ్స్ వస్తే నెక్స్ట్ పర్ల్స్ వచ్చేస్తాయి. అండ్ అన్నిటికీ గోల్డెన్ క్యాప్ ఏమో చిన్న గోల్డెన్ ఫ్లోరల్ లాగా వచ్చేస్తుంది. మధ్యలో చూస్తున్నారు కదా, ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో విక్టోరియన్ స్టైల్ తో వచ్చాయన్నమాట. యాంటిక్ లుక్. అండ్ వాటి పైన అంతా సీజర్స్ వచ్చేసాయి. మధ్యలో మెయిన్ పెండెంట్ కూడా విక్టోరియన్ పెండెంట్, గ్రీన్ స్టోన్ చుట్టూ ఎమరాల్డ్స్, మనకి ఈ సీజర్స్ అండ్ మొజనైట్స్ లుక్ వచ్చేసింది. కింద పెండెంట్ లో కూడా నక్షి ప్యాటర్న్ తో అమ్మవారు, చుట్టూ ఫ్లోరల్ ప్యాటర్న్ అంతా సీజర్స్ అండ్ మొజనైట్స్. కింద మాత్రం రూబీ స్టోన్ అనమాట. పైన ఎమరాల్డ్, కింద వైపున రూబీ. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్, పర్ల్స్ తో చాలా చక్కగా తీసుకున్నాం. కలర్ఫుల్ గా ఉందండి, మీకు ఎక్కడ కూడా డల్ అయితే అవ్వదు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 44 grams, నెట్ వెయిట్ వచ్చేసి 28 grams పడుతుంది. ఏ ప్యాటర్న్ లో అయినా కానీ మాకు ఇక్కడ యాంటిక్ ఉండకూడదు, గోల్డే కావాలి, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ అయితే ఉంటుంది. అలా ఏదైనా 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి 2 lines లో వచ్చేసాయి. స్మాల్ పర్ల్ బాల్స్ అనమాట. 2 lines లో పర్ల్ బాల్స్ తో చక్కగా వచ్చింది. పెండెంట్ మాత్రం ఫ్లోరల్ పెండెంట్, మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా కూడా సీజర్స్ వచ్చాయి. డాంగ్లర్స్ లో కూడా పర్ల్స్ అండ్ ఇలాగే రూబీ బీడ్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 21 grams, నెట్ వెయిట్ వచ్చేసి 15 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మల్టీ కలర్స్ తో ఉందండి. మనకి పర్ల్స్ ఎలా అయితే హైలైట్ అవుతున్నాయో మధ్యలో ఈ పంకిన్ స్టైల్ బీడ్స్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ లో వస్తున్నాయి. సో వైట్, రెడ్, గ్రీన్. అండ్ ఇలా ఒక సెట్ అంతా అయిపోగానే మనకి ఈ కలర్డ్ అంటే ఏవైతే సీజర్ స్టోన్ కనబడుతున్నాయో ఇదంతా కూడా మనకి చూడడానికి విక్టోరియన్ స్టైల్ బాల్స్ లాగా వచ్చేసాయి. గోల్డెన్ స్ట్రాప్స్ అండ్ అలాగే అంత సీజర్స్ తో ఎంత చక్కగా షైన్ అవుతుందో చూడండి. సో మీకు కలర్ కి కలర్ అండ్ సీజర్స్ రావడం వల్ల షైన్ కూడా కనబడుతుంది. మధ్యలో పెండెంట్ మాత్రం వినాయకుడి రూపం పెండెంట్, మధ్యలో విఘ్నేశ్వరుడు, చుట్టూ ఫ్లోరల్ ప్యాటర్న్ ఏమో సీజర్స్ అండ్ మొజనైట్స్ వచ్చాయి. డాంగ్లర్స్ లో కూడా పంకిన్ బీడ్స్ అండ్ స్మాల్ రైస్ పర్ల్స్ లాగా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 28 grams, నెట్ వెయిట్ వచ్చేసి 19 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, అసలు యూనిసెక్స్ అనే చెప్పాలి. ఎవరైనా వేసుకోవచ్చు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. జెంట్స్ షర్వాణి పైకి వేసుకోవడానికి కూడా ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. మీకు ఎక్కువ కలర్స్ ఉండకూడదు, మనకి సెట్ అయ్యేలా ఉండాలి అనుకుంటే సింపుల్ గా ఈ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ కి వెళ్ళిపోవచ్చు. 2 pearls రాగానే ఒక గ్రీన్ బీడ్ వచ్చేసింది, మళ్ళీ పర్ల్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా విక్టోరియన్ బాల్ లాగా యాంటిక్ లుక్ తో బాల్ అండ్ అంతా సీజర్స్.
సో ప్యాటర్న్ చైన్ అంతా కూడా వైట్ అండ్ గ్రీన్స్ తో రన్ అవుతూ వస్తుంది. పెండెంట్ మాత్రం చూడండి విక్టోరియన్ పెండెంట్, అటు ఇటు బర్డ్స్, వాటిలో చక్కగా మోజోనైట్స్, సీజర్స్, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్, మధ్యలో మాత్రం ఎమరాల్డ్ స్టోన్. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ లో వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుందండి. ఇలాంటి ప్యాటర్న్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా వేసుకోవచ్చు, లేడీస్, జెంట్స్, పిల్లలు అందరికీ సెట్ అవుతాయి అనమాట. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందాక పర్ల్స్ కి మనం గ్రీన్ బీట్స్ తో చూసామండి, కానీ చాలా మందికి పర్ల్స్ ని డిఫరెంట్ గా పేరప్ చేయాలి అనుకుంటారు కదా, ఇలా కోరల్స్ తో ట్రై చేయొచ్చు. చక్కగా పైన ఏమో గోల్డెన్ బాల్స్ చైన్ వచ్చేసింది, నెక్స్ట్ అంతా కూడా పర్ల్స్ అండ్ కోరల్స్ వస్తున్నాయి. అండ్ వాటి మధ్యలో చూడండి ఇలా అంబ్రెల్లా షేప్ తో, హాఫ్ జుంకా షేప్ తో, అంత సీజర్స్ తో చాలా చక్కగా ప్రతి ఒక్క ప్యాటర్న్ కి మధ్యలో ఇచ్చారు. అంటే ఒక పర్ల్ అయిపోయాక మనకి ఇలా హాఫ్ జుంకా, నెక్స్ట్ మనకి ఒక కోరల్, మళ్ళీ ఇలా హాఫ్ జుంకా షేప్ వచ్చేసింది. సో చైన్ అంతా అలాగే రన్ అవుతుంది. పెండెంట్ మాత్రం హైలైట్ అండి, రాధాకృష్ణుడి రూపం పెండెంట్. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత చక్కగా మ్యాంగో స్టైల్ వచ్చేసిందో. మధ్యలో ఈ కలర్ స్టోన్ చూస్తున్నారు కదా, మనం వైట్, రెడ్, గ్రీన్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. మంచి బ్లూ స్టోన్, కింద డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ కోరల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో ఇందాక వరకు బీట్స్ చైన్ అంటే హెవీగా బీట్స్ వచ్చి చూసారు కదండి, ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి గోల్డెన్ చైన్ ఎక్కువగా హైలైట్ అవుతూ బీట్స్ మాత్రం అక్కడక్కడ వచ్చేసి, సో బీట్స్ లుక్, గోల్డెన్ లుక్ రెండు బ్యాలెన్స్డ్ గా క్రియేట్ అవుతుంది అనమాట. పెండెంట్ మాత్రం చక్కటి పెండెంట్, మధ్యలో రూబీ స్టోన్, ఒక 2 లైన్స్ ఆఫ్ సీజర్స్ వచ్చాయి. ఇందులో కూడా మధ్యలో ఎమరాల్డ్ స్టోన్, ఒక లైన్ ఆఫ్ సీజర్స్ అండ్ పెటల్స్ అంతా మళ్ళీ మోజోనైట్స్ లుక్ తో వచ్చేసింది. మీరు ఇవి మోజోనైట్స్ తో అయినా చేపించుకోవచ్చు, సీజర్స్ తో అయినా చేపించుకోవచ్చు, అకార్డింగ్ టు యువర్ విష్. అంటే కొందరికి మోజోనైట్స్ లుక్ బాగా కనబడతాయి, కొందరికి సీజర్స్ తో వెళ్ళిపోతాము అనుకుంటారు, అందుకే చెప్తున్నాను. కింద డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్ అండ్ మనకి చక్కగా రూబీ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, 2 లైన్స్ ఆఫ్ పర్ల్ బాల్స్ వచ్చాయి, అది కూడా 0 సైజ్ స్మాల్ పర్ల్ బాల్స్. పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో ఇలా పైన ఓవల్ షేప్ తో 3 మోజోనైట్స్, వాటి చుట్టూ సీజర్స్. సెకండ్ ఇక్కడ చూడండి ఎమరాల్డ్ స్టోన్ అండ్ వాటి కింద మళ్ళీ మోజోనైట్ అండ్ చుట్టూ అవుట్లైన్ సీజర్స్. సో ఓవరాల్ గా ఇలా 4 మోజోనైట్స్, మధ్యలో ఇలా గ్రీన్ స్టోన్, చాలా బాగుంది అనమాట. సో క్లాసీ ప్యాటర్న్, శారీస్ కైనా డ్రెస్సెస్ కైనా అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్. బడ్జెట్ లో బ్యూటిఫుల్ ప్యాటర్న్, వేసుకుంటే లుక్ అయితే అస్సలు బీట్ చేయలేరు. ఇలాంటిది ఒక స్టడ్స్ కూడా చేపించుకున్నారంటే సెట్ చాలా బాగుంటుంది. సో మన నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ చూడండి, నవరత్న లాగా కనబడుతుంది, బికాస్ మనకి చాలా కలర్ ఆఫ్ బీట్స్ వచ్చేసాయి. వైట్, గ్రీన్ అండ్ అలాగే కోరల్స్ అండ్ అలాగే రూబీస్ వచ్చాయి. సో ఓవరాల్ గా 4 కలర్ బీట్స్ ఉన్నాయి అండ్ అలాగే గోల్డెన్ నక్షి స్టైల్ బాల్స్ విత్ సీజర్స్ ఉన్నాయి. సో లుక్ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. పెండెంట్ చూస్తున్నారు కదా, పెండెంట్ లో మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్ చక్రం లాగా ఇచ్చారు అండ్ వాటి అవుట్లైన్ మళ్ళీ నవరంగ్ స్టోన్స్ అంటే నవరత్న స్టోన్స్ వచ్చాయి. కింద డాంగ్లర్స్ లో ఏమో పర్ల్స్ అండ్ కోరల్స్ తీసుకున్నాం. ఇలా నవరత్న ఉండడం వల్ల ఏంటంటే ఏ శారీ పైకి వేసుకున్నా మనం చాలా మంచి మ్యాచింగ్ వేసుకున్నట్టు ఉంటుంది. ఇలాంటి నవరత్న స్టైల్లోనే స్టడ్స్ అయినా కానీ హ్యాంగింగ్స్ అయినా చేపించుకున్నారంటే సెట్ చాలా బాగుంటుందండి. ఏ దానికి పెట్టుకున్నా మనం మంచి మ్యాచింగ్ పెట్టుకున్నట్టు కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో 3 లైన్స్ ఆఫ్ పర్ల్ బాల్స్ వచ్చాయండి. ఆల్రెడీ 2 లైన్స్ లో ఒక పెండెంట్ తో చూపించాను, ఇవి వచ్చేసి 3 లైన్స్ తో ఉన్న పెండెంట్ అండ్ పెండెంట్ కంప్లీట్లీ డిటాచబుల్. అంటే మనం దీనికే వేసుకోవాలని లేదు, ట్విస్టెడ్ చైన్స్ కైనా కానీ, బ్లాక్ బీడ్స్ కైనా కానీ ఇలాంటి పెండెంట్ దేనికైనా సెట్ అవుతుంది. పెండెంట్ కూడా చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్, మధ్యలో ఇలా మొజోనైట్ వచ్చేసి చుట్టూ పెటల్స్ అంతా రూబీ స్టోన్స్ అండ్ వాటిపైన గోల్డెన్ కార్వింగ్ తో లైన్ అండ్ సీజర్స్ వచ్చాయి. ఎంత బాగుందో ఫ్లవర్. మీరు డిఫరెంట్ వేస్ గా యూస్ చేసుకోవడానికి పెండెంట్ అండ్ అలాగే చైన్ తీసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, అంతా కోరల్స్ తో వచ్చేసింది, సింగిల్ లైన్ తో కోరల్స్ తో ఇచ్చారు. మనకి పెండెంట్ మాత్రం ఇలా డ్రాప్ షేప్, మధ్యలో 2 మొజోనైట్ స్టోన్స్, చుట్టూ సీజర్స్. డాంగ్లర్స్ లో కూడా సేమ్ ఇవే కోరల్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. నేను ఎక్కడ ప్రైస్ అయితే చెప్పట్లేదండి, మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బంచెస్ తో వచ్చింది. ఒక గ్రీన్ బీడ్ వస్తే మధ్యలో పర్ల్ బంచ్ లాగా, ఒక గ్రీన్ బీడ్ మధ్యలో పర్ల్ బంచ్ లాగా. సో చైన్ అంతా ఇలాగే రన్ అవుతుందండి. పెండెంట్ మాత్రం జుంకా లాగా, అంటే మనకి జుంకాస్ ఉంటాయి చూసారా, అలా ఇలా అంబ్రెల్లా షేప్, గంట షేప్ అంటూ ఉంటాం కదా, జుంకా షేప్ అంతా సీజర్స్ వచ్చాయి. కింద డాంగ్లర్స్ లో కూడా మనకి పర్ల్ బంచెస్
చైన్ లో ఎలా అయితే వచ్చాయో పర్ల్ బంచెస్ అలాగే జుంకాలో ఉన్నాయి, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ హ్యాంగ్ అవుతుంది అనమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్, నెక్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి మల్టీ కలర్స్ తో ఉంటుందండి. ఎక్కడైతే గ్రీన్ బీడ్స్ వచ్చాయో అవి పంకిన్ షేప్ లో వచ్చాయి, కోరల్స్ ఏమో ఇలా లైన్ లాగా సిలిండ్రికల్ స్టైల్ తో వచ్చేసాయి, పర్ల్స్ ఏమో బాల్ స్టైల్లో. ఈ 3 ప్యాటర్న్స్ మనకి చైన్ అంతా రన్ అవుతున్నాయి. ఒక 3 సెట్ అయిపోగానే ఇలా గోల్డెన్ బాల్ విత్ సీజర్స్ వస్తాయి, మళ్ళీ ఇలా 3 సెట్ అయిపోగానే గోల్డెన్ బాల్ విత్ సీజర్స్ వస్తున్నాయి. సో చైన్ అంతా అలా కలర్ఫుల్ గా సీజర్స్ తో కూడా వచ్చేసాయి. పెండెంట్ చూడండి, కృష్ణుడి ప్యాటర్న్ పెండెంట్, చుట్టూ మోజనైట్స్ అండ్ సీజర్స్, విక్టోరియన్ లాగా యాంటిక్ లుక్ తో వచ్చేసింది. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, సేమ్ గ్రీన్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్స్ లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కలర్ చూడండి ఎంత బాగుందో. లైట్ రష్యన్ ఎమరాల్డ్ బీట్స్ అంటాం కదా అవన్నమాట. లైట్ బ్లూ, లైట్ గ్రీన్, టర్కోయిస్ కలర్ లా వస్తుంది. అండ్ అది మధ్యలో వచ్చేసి 2 సైడ్స్ కోరల్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి గోల్డెన్ నక్షి బాల్, సేమ్ మళ్ళీ ఇదే ప్యాటర్న్, మధ్యలో బ్లూ, అటు ఇటు కోరల్స్. నక్షి బాల్ సేమ్ అదే ప్యాటర్న్, చైన్ అంతా రన్ అవుతూ వస్తుంది. పెండెంట్ కూడా చూడండి, మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ లీవ్స్ తో ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా మూన్ లాగా వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్స్ లో తీసుకున్నాం. అదిరిపోయిందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. బీట్ చైన్స్ అద్దరిపోయాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. ఈ శ్రావణ మాసం ఆఫర్ ఏదైతే చెప్పానో ఆల్ ద 4 బ్రాంచెస్ లో అప్లికబుల్. అండ్ మన JNTU యానివర్సరీ సేల్ ఆఫర్ చెప్పాను కదా, ఓన్లీ JNTU బ్రాంచ్ లోనే అప్లికబుల్. 30, 31st and 1st September. So do visit and see you in next episode. Until then, keep smiling. Take care. Bye bye.